అది నవంబర్ 26, 2008 భారతదేశంలో ఉన్న ముంబైలో ఒక్కసారిగా వేరువేరు ప్రాంతాల్లో కాల్పులు మొదలయ్యాయి. అయితే ఈ దాడులు జరగక కొన్ని నెలల ముందే రా, ఐబీ, సిఐఏ లాంటి ఇంటెలిజెన్స్ సంస్థలు ముంబైలో దాడి జరగబోతుందని చెప్పారు. అయినా సరే మనం ఈ దాడుల్ని ఆపలేకపోయాము. అలానే ఈ దాడుల తర్వాత 2010లో ఈ దాడులకి ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఉందని, ఇది హిందూ టెర్రర్ అని పోర్ట్రే చేయడానికి ఆర్ఎస్ఎస్ కి సాజిష్ అనే బుక్ ని లాంచ్ చేశారు. ఈ బుక్ ఒక ఓపెనింగ్ సెరమనీకి చీఫ్ గెస్ట్ గా 10 సంవత్సరాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వచ్చాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆర్ఎస్ఎస్ కి ముంబై దాడులకి నిజంగానే సంబంధం ఉందా? అసలు ఈ దాడుల్ని ఎలా ప్లాన్ చేశారు? అలానే అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఈ దాడుల తర్వాత టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేయడానికి ప్లాన్ రెడీ చేశారు. కానీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అసలు గవర్నమెంట్ ఎందుకని ఎలాంటి మిలిటరీ యాక్షన్ తీసుకోలేదనేది ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోను మొదలు పెడదాం. 2006లో పాకిస్తాన్ కి చెందిన లష్కర్ ఇ తైబా అనే ఒక ఉగ్రవాద సంస్థ భారతదేశంలో దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్ళు ముంబైని ఎంచుకున్నారు. ముంబైని ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, ముంబై అనేది ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్. అలానే ముంబైకి ఫారినర్స్ ఎక్కువగా వస్తారు. ఒకవేళ ముంబై మీద దాడి చేస్తే భారతదేశానికి ఫైనాన్షియల్ గా నష్టం వస్తుందని, అలానే కాశ్మీర్ విషయం కోసం భారత ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టవచ్చని అనుకున్నారు. ఈ దాడుల కోసం రైల్వే స్టేషన్స్ అండ్ హోటల్స్ ని ఎంచుకున్నారు. అలానే వీళ్ళకి సహాయం చేయడానికి డేవిడ్ హెడ్లీ అనే ఒక అమెరికన్ కూడా సహాయం అడిగారు. ఇక్కడ చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఒక అమెరికన్ వీళ్ళకి ఎందుకు సహాయం చేస్తాడని. నిజానికి డేవిడ్ హెడ్లీ అసలు పేరు దావుద్ సయ్యద్ గిలానీ. ఈ దావుద్ సయ్యద్ గిలానీ వాళ్ళ మదర్ అమెరికన్ అండ్ ఫాదర్ ఒక పాకిస్తానీ. సో సయ్యద్ గిలానీ చూడడానికి ఒక అమెరికన్ లా కనిపిస్తాడు. తను యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ ఎల్ఈటి ఉగ్రవాద సంస్థలో జాయిన్ అయ్యాడు. చూడడానికి అమెరికన్ లా ఉంటాడు కనుక, అలానే తన దగ్గర అమెరికన్ పాస్పోర్ట్ ఉండడంతో డేవిడ్ హెడ్లీని ఎల్ఈటి ఉపయోగించుకోవాలని అనుకుంది. 2006 సంవత్సరంలో డేవిడ్ హెడ్లీ మొదటిసారిగా ఇండియాకి వచ్చి ముంబైలో ఉన్న రద్దీగా ఉండే ఏరియాల కోసం వెతికాడు. 2007లో మళ్ళీ ఇంకొన్ని సార్లు ఇండియాకి వచ్చి హోటల్స్, రైల్వే స్టేషన్స్ ఇంకా ఇతర టార్గెట్స్ ఒక ఫొటోస్ ని క్యాప్చర్ చేశాడు. అది 2008 జులై. అటాక్ జరగక 4 నెలల ముందు కూడా డేవిడ్ హెడ్లీ ఇండియాకి వచ్చి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంటుందని నోట్ చేసుకొని ఎల్ఈటి వాళ్ళకి ఆ సమాచారాన్ని ఇచ్చాడు. 2008 సెప్టెంబర్ అంటే అటాక్ కి 2 నెలల ముందు కూడా హెడ్లీ ఇండియాకి వచ్చి ప్లాన్ కి కావాల్సిన మిగిలిన డేటాని సేకరించాడు. ప్లాన్ రెడీ అయ్యింది. ఎల్ఈటి వాళ్ళు ముంబైలో వాళ్ళకి కావాల్సిన ప్రదేశాల ఒక బ్లూ ప్రింట్ ని రెడీ చేసుకున్నారు. డేవిడ్ హెడ్లీ ఇన్ఫర్మేషన్ ని సేకరిస్తున్న సమయంలోనే ఎల్ఈటిలో ఉన్న మిగిలిన మెంబర్స్ ఈ దాడులు చేయడానికి కావాల్సిన వాళ్ళని వెతకడం మొదలు పెట్టారు. అలా 24 నుంచి 30 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి కొన్ని నెలలు ట్రైనింగ్ ఇచ్చాక అందులో 10 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 10 మందికి బోట్స్ ఎలా నడపాలి, మ్యాప్ ని ఎలా చూడాలనేది నేర్పించారు. ఫైనల్ గా ఈ 10 మంది ట్రైనింగ్ పూర్తయింది. వీళ్ళ టార్గెట్ ముంబైలో అతిపెద్ద లగ్జరీ హోటల్స్ అయిన తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, అలానే ఎక్కువ మంది టూరిస్ట్ వస్తారని లియోపోల్డ్ కెఫేని, ముంబై మెయిన్ రైల్వే స్టేషన్ అయిన సిఎస్టి అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ ని, అలానే ఎక్కువ మంది ఇజ్రాయెల్ యూదులు ఉంటారని నారిమన్ హౌస్ ని ఎంచుకున్నారు. ఈ విషయం ఇండియన్ ఇంటెలిజెన్స్ కి తెలిసింది. వెంటనే రా అండ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో గవర్నమెంట్ కి అలర్ట్ ని పంపించినప్పటికీ గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోలేదు. ఇంకోవైపు డేవిడ్ హెడ్లీ మీద అమెరికన్ గవర్నమెంట్ కి అనుమానం వచ్చింది. దాడులకి ఒక నెల రోజుల ముందు కూడా అమెరికన్ సిఐఏ భారత ప్రభుత్వానికి సీ మార్గంలో ముంబై మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే అలర్ట్ మెసేజ్ ని పంపించింది. కానీ ప్రభుత్వం దీన్ని కూడా సీరియస్ గా తీసుకోలేదు. అది నవంబర్ 21, 2008 సంవత్సరం సాయంత్రం సమయంలో ఆ 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్న కరాచీలో బోట్ల మీద బయలుదేరారు. నవంబర్ 23న ఇండియన్ వాటర్స్ లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ వాళ్ళకి ఇండియన్ బోట్ అయిన కుబేర్ కనబడింది. ఈ 10 మంది ఆ బోట్ లో ఉన్న వాళ్ళలో ఒకరిని ఉంచి మిగిలిన అందరినీ చంపేశారు. ఆ మిగిలిన వ్యక్తిని ముంబైకి తీసుకొని వెళ్ళమని బెదిరించారు. ముంబై 7 కిలోమీటర్ల దూరంలో ఉంది అనగా మిగిలిన వ్యక్తిని కూడా చంపేశారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్లాటబుల్ బోట్స్ ని వేసుకొని తీరానికి చేరుకున్నారు. టైం రాత్రి 9 గంటలు అవుతుంది. వీళ్ళు వాళ్ళ చేతులకి తాడులు కట్టుకున్నారు. వీళ్ళు ఈ దాడులు చేసింది హిందూస్ అని పోర్ట్రే చేయాలని అనుకున్నారు. ఇక్కడి నుంచి ఈ 10 మంది 5 గ్రూపులుగా విడిపోయారు. మొదటి గ్రూప్ లో ఇస్మాయిల్ మరియు కసబ్లు ఉన్నారు. వీళ్ళు మొదటగా ఫిషర్మెన్ కాలనీ నుంచి టాక్సీ తీసుకొని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. అయితే వీళ్ళు టాక్సీలో వెళ్తుండగా ఆ డ్రైవర్ కి తెలియకన్నా డ్రైవర్ సీట్ కింద టైం బాంబ్ పెట్టారు.
అలా రైల్వే స్టేషన్ కి చేరుకున్న కసబ్, ఇస్మాయిల్ వాష్రూమ్ లోకి వెళ్లి వాళ్ళు తెచ్చుకున్న గన్లు బయటికి తీసి ప్రజలను కాల్చడం మొదలు పెట్టారు. కసబ్ గట్టిగా నవ్వుతూ ప్రజలను కాల్చుతున్నాడు. ఇంకోవైపు వాళ్ళు టాక్సీలో పెట్టిన బాంబు పేలి ఇంకో 2 సామాన్య ప్రజలు చనిపోయారు. ఈ సమయంలో రైల్వే అనౌన్సర్ గా పనిచేస్తున్న విష్ణు దత్తారాం గారు ప్రజలకి ఎలా తప్పించుకోవాలనే ఐడియా ఇస్తూ అనౌన్స్ చేయడం వల్ల చాలా మంది బ్రతికి బయటపడ్డారు. అలా సిఎస్టి స్టేషన్ లో 58 మంది మరణించారు. ఈ 58 మందిలో 6 నుంచి 8 మంది పోలీసులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న కసాబ్, ఇస్మాయిల్ కామా హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. అయితే అప్పటికే హాస్పిటల్ స్టాఫ్ డోర్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇదే సమయంలో ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ అయిన హేమంత్ కర్కరే గారు తన టీమ్ తో కామా హాస్పిటల్ వైపు స్టార్ట్ అయ్యారు. అయితే ఈ వెహికల్ లో ఫ్రంట్ సైడ్ హేమంత్ కర్కరే, అశోక్ మరియు విజయ్ సాలస్కర్ అనే 3 ఆఫీసర్లు ఉన్నారు. బ్యాక్ సైడ్ 3 కానిస్టేబుల్ ఉన్నారు. వీళ్ళ వెహికల్ ని చూసి కసబ్ మరియు ఇస్మాయిల్ దాక్కొని ఈ పోలీసుల మీద దాడి చేయడం మొదలు పెట్టారు. ఈ కాల్పుల్లో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే, అశోక్ మరియు విజయ్ సాలస్కర్లు చనిపోయారు. అప్పుడు కసబ్ మరియు ఇస్మాయిల్ ముందు ఉన్న ఈ 3 బయటకి పడేసి వెనక ఉన్న కానిస్టేబుల్స్ ని వెహికల్ లోనే ఉంచి ఆ వెహికల్ తో నెక్స్ట్ టార్గెట్ దగ్గరికి బయలుదేరారు. అయితే బ్యాక్ సైడ్ ఉన్న కానిస్టేబుల్స్ లో అరుణ్ జాదవ్ అనే కానిస్టేబుల్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. అయితే తన గన్ తన పక్కనే ఉన్న బాడీకి గాయాలవ్వడంతో తను వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. అయితే పోలీస్ వెహికల్ బాగా డ్యామేజ్ అవడంతో ఎదురుగా వస్తున్న స్కోడా కార్ ని ఆపి ఆ కార్ ని లాక్కొని కసబ్ మరియు ఇస్మాయిల్ బయలుదేరారు. ఇది చూసిన అరుణ్ జాదవ్ గారు వెంటనే తన దగ్గర ఉన్న డివైస్ తో పోలీసులకి ఇస్మాయిల్ అండ్ కసబ్ ఉన్న కార్ కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే మిగిలిన పోలీసులు ఆ రోడ్లని బ్యారికేడ్స్ పెట్టి బ్లాక్ చేశారు. ఎప్పుడైతే కసబ్ మరియు ఇస్మాయిల్ అక్కడికి చేరుకున్నారో పోలీసులు బ్యారికేడ్స్ పెట్టడంతో కార్ ని డివైడర్ మీదగా పోనిద్దామని అనుకున్నాడు. కానీ కార్ స్టక్ అయిపోవడంతో పోలీసులు మెల్లగా ఆ కార్ దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడే కసబ్ తన గన్తో ఫైరింగ్ ని మొదలు పెట్టాడు. అయితే ఏఎస్ఐ తుకారం ఓంబ్లే గారు కసబ్ ఒక గన్ బ్యారల్ ని పట్టుకొని వదలలేదు. 10 బుల్లెట్ల వరకు తుకారం గారి బాడీలోకి వెళ్ళాయి. కానీ తుకారం గారు గన్ ని వదలలేదు. దీనితో మిగిలిన పోలీసులు కసబ్ ని ప్రాణాలతో పట్టుకున్నారు. ఇస్మాయిల్ ఆ దాడుల్లోనే చనిపోయాడు. అన్ని బుల్లెట్స్ తగలడం వల్ల తుకారం గారు కూడా మరణించారు. ఇంకా 8 మంది ఉగ్రవాదులు ఉన్నారు. రెండో గ్రూప్ లో ఉన్న నసీర్ మరియు ఇమ్రాన్ రెండో టార్గెట్ అయిన నారిమన్ హౌస్ కి చేరుకున్నారు. వాళ్ళని చంపకన్నా హాస్టేజెస్ గా తీసుకుందామని అనుకున్నారు. అది యూదులకి సంబంధించిన బిల్డింగ్ అవ్వడంతో కొంతమంది ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళతో చర్చించడానికి ప్రయత్నించారు. ఆ ఆడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో అయిపోయాక వినండి. నారిమన్ హౌస్ దగ్గర 9 నుంచి 10 మందిని వరకు చంపేశారు. ఇంకా మూడో గ్రూప్ అయిన అబ్దుల్ రెహమాన్ మరియు ఫహదుల్లాలు ఒబెరాయ్ హోటల్ కి చేరుకున్నారు. ఒబెరాయ్ హోటల్లో చేసిన ఫైరింగ్ వల్ల 30 మంది చనిపోయారు. ఇంకా 4వ గ్రూప్ అయిన షోయిబ్ మరియు నజీర్లు టాక్సీ తీసుకొని లియోపోల్డ్ కేఫ్ కి చేరుకున్నారు. వీళ్ళు కూడా టాక్సీలో బాంబ్ ని పెట్టారు. ఈ లియోపోల్డ్ కెఫే కి ఫారెన్ టూరిస్టులు ఎక్కువగా వస్తారు. సో ఈ ఉగ్రవాదులు రోడ్డు మీద నుంచి కాల్పులు మొదలు పెట్టారు. అలా ఆ ఫైరింగ్ లో 10 మంది చనిపోయారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ తాజ్ హోటల్ కి చేరుకున్నారు. ఇంకా చివరి గ్రూప్ లో ఉన్న హఫీజ్ మరియు జావీద్ టాక్సీతో డైరెక్ట్ గా తాజ్ హోటల్ కి వెళ్లి కాల్పులు మొదలు పెట్టారు. ఈ కాల్పులని స్టేట్ పోలీస్ కంట్రోల్ చేయలేకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి 11:30 సెంట్రల్ గవర్నమెంట్ కి సహాయం చేయమని అడిగింది. కానీ అప్పటి యూనియన్ హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్ మాత్రం వెంటనే ఆర్డర్స్ ఇవ్వకన్నా దాదాపుగా గంట సమయం డిలే చేస్తూ వచ్చారు. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎన్ఎస్జీ రాత్రి 2 గంటలకి ఢిల్లీ బేస్ కి చేరుకుంది. ఇక్కడికి వచ్చాక కూడా శివరాజ్ పాటిల్ తను కూడా ఎన్ఎస్జీ తో వస్తానని చెప్పడం వల్ల ఎన్ఎస్జీ వాళ్ళ ఫ్లైట్ డిలే అవుతూ వచ్చింది. చివరగా ఉదయం 7 నుంచి 8 గంటలకు ఎన్ఎస్జీ టీం నరీమన్ హౌస్, తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్ కి చేరుకున్నారు. అయితే అప్పటికి ఈ న్యూస్ అందరికీ తెలియడంతో న్యూస్ ఛానల్స్ అన్ని లైవ్ కవరేజ్ అవ్వడం మొదలు పెట్టారు. ఇక్కడ టీవీ ఛానల్లో వస్తున్న లైవ్ ని చూసి పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉన్న ఉగ్రవాదులకి డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఇది ఒబెరాయ్ హోటల్లో ఒక ఉగ్రవాది పాకిస్తాన్ లో ఉన్న తన బాస్ తో మాట్లాడుతున్న మాటలు. పాకిస్తాన్ లో ఉన్న వ్యక్తి ఈ ఉగ్రవాదితో మీడియా అన్ని విషయాల్ని కవర్ చేస్తుందని, వీలైనంత ఎక్కువ మందిని చంపమని చెప్తున్నాడు. చివరగా నవంబర్ 29, 2008 ఉదయం ఎన్ఎస్జీ టీం ఉగ్రవాదులందరినీ న్యూట్రల్ చేసింది. భారతదేశం మేజర్ సందీప్ ఉనికృష్ణన్ లాంటి వాళ్ళని కోల్పోయింది. అలానే హోటల్ తాజ్ మరియు ఒబెరాయ్ లో చాలా మంది హోటల్ స్టాఫ్ వాళ్ళ కస్టమర్స్ బయటికి సురక్షితంగా వెళ్ళాకే వాళ్ళు బయటికి వచ్చారు. మొత్తం ఈ దాడుల్లో 166 మంది వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి. 10 మంది ఉగ్రవాదుల్లో కసబ్
కసాబ్ ఒక్కడే బ్రతికి ఉన్నాడు. కసబ్ ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు. తను 4th క్లాస్ వరకే చదువుకున్నాడని, కన్స్ట్రక్షన్ సైట్ లో పని చేసుకునేవాడని చెప్పాడు. ఇంతమందిని చంపినందుకు తన ఫేస్ లో గిల్టీ కూడా లేదు. వాళ్ళ నాన్నగారు 2 లక్షల రూపాయలకి తనని ఉగ్రవాదులకు అమ్మేశారని కూడా కసబ్ చెప్పాడు. 2012 నవంబర్ 21న కసబ్ ని ఉరితీశారు. 2008 దాడుల తర్వాత 2009లో డేవిడ్ హెడ్లీ మళ్ళీ ఇండియాకి వచ్చాడు. తిరిగి వెళ్లిన డేవిడ్ హెడ్లీని చికాగోలో అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2010-11 కోర్ట్ హీరింగ్స్ లో తను 26/11 లో భాగమని ఒప్పుకున్నాడు. ఇదంతా ప్లాన్ చేసింది సాజిద్ మిర్ అని, అలానే తనకి తన స్నేహితుడైన తహవూర్ రానా కూడా సహాయం చేశాడని చెప్పాడు. 2013 జనవరిలో యుఎస్ఏ కోర్ట్ డేవిడ్ హెడ్లీకి 35 సంవత్సరాల జైలు శిక్షని విధించింది. తహవూర్ రానాని ఏప్రిల్ 2025లో అమెరికా ఇండియాకి పంపించింది. ఇప్పుడు రానా ఇండియన్ కస్టడీలోనే ఉన్నాడు. 2010లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలని ఇది ఆర్ఎస్ఎస్ చేసిందని పోర్ట్రే చేయాలని అనుకున్నారు. దీనికోసం ఆర్ఎస్ఎస్ కి సాజిష్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. దీనికి కాంగ్రెస్ నాయకుడైన దిగ్విజయ్ సింగ్ మద్దతు ఇచ్చాడు. ఆ బుక్ అంతా ఫేక్ అంటూ ఆర్విఎస్ మనీ అనే వ్యక్తి హిందూ టెర్రర్ అనే పుస్తకాన్ని రాశారు. 2008 దాడులు జరుగుతున్న సమయంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో అండర్ సెక్రటరీగా ఆర్విఎస్ మనీ గారు పనిచేశారు. అలానే ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాల గురించి రాశారు. ఈ దాడుల తర్వాత శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా పి చిదంబరం గారు ఎంపికయ్యారు. అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉగ్రవాదుల స్థలాలు ఎక్కడెక్కడున్నాయో మాకు తెలుసని, వాటి మీద దాడి చేయడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగారు. కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రీసెంట్ గా అప్పటి హోమ్ మినిస్టర్ అయిన పి చిదంబరం గారు స్వయంగా ఒప్పుకున్నారు. అమెరికా ఎలాంటి మిలిటరీ యాక్షన్ తీసుకోవద్దని ప్రెజర్ చేయడంతో భారత ప్రభుత్వం ఎలాంటి మిలిటరీ యాక్షన్ తీసుకోలేదని చెప్పారు. మొదట్లో ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా గవర్నమెంట్ పోలీసులని అలర్ట్ చేయలేదు. అప్పుడే అలర్ట్ చేసుంటే మనం ఈ దాడుల్ని ఆపి ఉండే ఛాన్స్ ఉండేది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.